హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉగాది స్పెషల్ అయిన నేతి బొబ్బట్లు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసే విధంగా ఈ వీడియోలో చూసేద్దాము. దీనికోసం 1 కప్ పచ్చెనపప్పుని ఒక గిన్నెలోకి తీసుకొని 2 సార్లు కడిగేసుకొని తర్వాత సరిపడినన్ని వాటర్ పోసుకొని నానబెట్టి వేసుకున్నాము. కనీసం 1 అవర్ పాటైనా నానబెట్టుకోవాలి. తర్వాత వేరొక మిక్సింగ్ బౌల్లో 1 కప్ మైదాని, 1/2 కప్ గోధుమ పిండిని తీసుకుందాము. లేదంటే మీరు మొత్తం మైదాతోనే చేసుకోవచ్చు. ఇంకా హెల్తీగా కావాలంటే మొత్తం గోధుమ పిండితోటైనా దీన్ని చేసుకోవచ్చు అండి. ఇక దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకున్నాము. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని దీన్ని బాగా కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో సరిపడినన్ని వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ దీన్ని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. చపాతీ పిండి కంటే కూడా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇక పైన అంటుకోకుండా నెయ్యి కానీ నూనె కానీ వేసుకుందాం. ఇక్కడ నేను మొత్తం నెయ్యితోటే చేస్తున్నానండి. ఇక ఈ విధంగా వేసేసుకొని ఒక 1 అవర్ పాటు నానబెట్టేసుకుందాము. ఇప్పుడు ఆల్రెడీ నానిన పచ్చెనపప్పుని కుక్కర్లోకి వాటర్తో సహా తీసుకొని సరిపడినన్ని వాటర్ పోసేసుకొని ఒక 4-5 విజిల్స్ రానిచ్చేసి బాగా మెత్తగా ఉడికిపోవాలండి. ఇక్కడ చూడండి, ప్రెషర్ పోయినాక ఈ విధంగా చూస్తే మనకి ఇక్కడ బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇక ఎక్సెస్ వాటర్ ఉంటే వంపేసుకోవాలి. చూడండి, నాకు ఎక్కువ వాటర్ కూడా ఏమీ లేవు. ఇక ఉంటే మాత్రం వంపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని ఇక్కడ 1 కప్ శనగపప్పుని తీసుకున్నాను కాబట్టి 1 కప్ బెల్లాన్ని 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసేసుకొని కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా వేసేసుకొని దీన్ని బాగా మెత్తగా బ్లెండ్ చేసేసుకోవాలి. బాగా పేస్ట్ లాగా మెత్తగా బ్లెండ్ చేసేసుకొని ఇప్పుడు ఈ విధంగా రెడీ అయ్యాక స్టవ్ మీద కడాయిలో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని కొంచెం సేపు ఆ నెయ్యిలో వేగాలి. ఇది ప్యాన్ నుంచి మనకి సపరేట్ అయ్యే వరకు దీన్ని ఈ విధంగా వేగించుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎక్కడైనా బెల్లం పొలుకులు అవి ఉన్నా కూడా పోతాయండి. ఈ విధంగా బాగా దగ్గర పడాలి. మధ్యలో కావాలంటే కొంచెం నెయ్యి వేసుకుంటూ ఈ విధంగా బాగా కలుపుకొని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారాక మనకి ఈ విధంగా చిన్న చిన్న పూర్ణాలని చేసుకోవాలండి. చిన్న చిన్న ముద్దలుగా పూర్ణంని రెడీ చేసుకోవాలి. మిగతా వాటిని కూడా ఈ విధంగానే చేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న మైదా పిండి మిశ్రమాన్ని ఇంకొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఏదైనా కవర్ మీద కానీ లేదంటే బటర్ పేపర్ మీద కానీ కొంచెం నెయ్యి వేసేసుకొని దీన్ని బాగా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మైదా పిండిలో నుంచి చిన్న చిన్న అంటే మనకి పూర్ణం ఏ సైజులో ఉంటే ఇది కూడా అదే సైజులో 2 ఈక్వల్ సైజులో ఉండేటట్టుగా చేసేసుకొని మధ్యలో ఇది పెట్టేసుకొని ఎక్కడ పూర్ణం బయట రాకుండా కవర్ చేసేసుకొని ఇక ఎక్సెస్ పిండి ఉంటే తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటూ పల్చగా ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత దీన్ని ఈ విధంగా చూడండి ప్యాన్ మీద వేసేసుకుందాము. ఇప్పుడు పైన కొంచెం నెయ్యి వేసుకుంటూ 2 వైపులా కాల్చుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన నేతి బొబ్బట్లు రెడీ అయిపోయాయి. చూడండి, మిగతా వాటిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి. పిండిని పూర్ణాన్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొనేసి ఎక్సెస్ పిండిని తీసేసుకొని పైన ఇక్కడ నేను డైరెక్ట్గా చేత్తో అయినా చేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా పైన కవర్ పెట్టేసి మొత్తం ఇట్లా స్ప్రెడ్ అయినా చేసుకొని చాలా పల్చగా చేసుకోవాలి. అంతే అండి. ఇక 2 వైపులా కాల్చుకుంటే నెయ్యి వేసుకుంటూ మనకి బొబ్బట్లు అనేవి రెడీ అయిపోతాయి.